నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మవారి శరన్నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమిస్తుంది? అలాగే అమ్మవారిని మనం ఏ విధంగా పూజించడం వల్ల ఆ అమ్మవారి కృపకు మనం పాత్రులవుతాము తెలియజేస్తారా? ఆశ్వీజ మాసం పాడ్యమి నుంచి మహర్నవమి అంటారు. 9 రోజులు నవరాత్రములు. 9వ రోజు పూర్తి చేసి 10వ రోజు సూర్యాస్తమయానికి మునుపు అపరాజిత పూజతో నవరాత్రులు ముగిస్తారు. అందువల్లనే దాన్ని దసరాలు అని, నవరాత్రులు అని 2 రకాలుగా పిలువబడుతుంది. ఆఖరి రోజు చేసేది దసరా అని. అసలు వాస్తవానికి దసరా అని వ్యవహారమైంది కానీ దాని పేరు దశహర. దశ అంటే 10. 10 రకాల దుర్గుణాల్ని హర అంటే నాశనం చేస్తుంది అని. మనిషిలో మనం ఏ కష్టాలు అనుభవిస్తున్నా, ఏ అవమానాలు అనుభవిస్తున్నా ఒక 10 రకాల కారణాలే ఉంటాయి అని చెప్పారు. ఆ 10 రకాలు ఏంటంటే సెన్సెస్. వాటినే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని అంటారు. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మనం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నింటినీ కూడా ఈ 10 రోజులు ఒక్కొక్క రోజు మనం చేసే ఆరాధన ఒక్కొక్క ఇంద్రియానికి ఆ దోషాన్ని పోగొట్టి శక్తిని ఇస్తుంది అని. అందువల్లే వీటిని శరన్నవరాత్రులు అని కూడా ఇంకో పేరుంది. శరదృతువు ఇది. ఆశ్వీజ మాసము, కార్తీక మాసము ఈ 2 మాసాలని కూడా శరదృతువు అంటారు. భాద్రపదం, శ్రావణాన్ని వర్ష ఋతువు అంటారు. ఈ శరదృతువులో వచ్చేటటువంటి నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని. వీటిల్లో దేవత ప్రధానంగా శారదాదేవిగా ఆరాధన చేసేవాళ్ళు వీటిని శారదా నవరాత్రులు అని. అమ్మవారిని దేవి అని పిలవడం మనకి ఆనవాయితీ కాబట్టి దేవీ నవరాత్రులు అని. ఏదైనా నవరాత్రి అనేటటువంటిది మారినా ఈ రకరకాల పేర్లతో ఇవి పిలువబడుతూ ఉంటుంది. ఈ 9 రోజులు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క రకంగా అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటారు. వీటిల్లో దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధన చేయడం అనేది మన సంస్కృతిలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాగే శ్రీ విద్యా దీక్షలోకి వెళితే లలితా త్రిపుర సుందరిని ప్రధానంగా ఆరాధన చేస్తారు. మనం విజయవాడ కనకదుర్గాదేవి దగ్గరికి వెళితే అక్కడ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని పెట్టుకుంటూ వెళుతూ ఉంటారు. ఉత్తరాది ప్రాంతాల్లోకి వెళితే శైలపుత్రి, బ్రహ్మచారిణి అని నవదుర్గల రూపంగా 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవిగా ఆరాధన చేస్తారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో, కేరళ ప్రాంతాల్లో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి అనేటటువంటి మాతృకా దేవతల రూపంగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఎవరు ఏ రకంగా ఆరాధన చేసినా 9 రోజులు ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశ్యం ఇక్కడ. ఈ 9 రోజులు ఎందుకు ఇంత ముఖ్యత్వం వచ్చిందంటే మనం కనుక గమనించినట్లయితే వర్షాలు పడిన తర్వాత కొత్త కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలోనే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జబ్బులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ జబ్బులన్నీ కూడా అసలు జబ్బులను పుట్టించేది ఎవరు అంటే శివుడు అని మన వేదాలు చెప్తున్నాయి. శివుడే ప్రతి మనుష్యకి, ప్రతి ప్రాణకోటికి రోగాల్ని తీసుకొచ్చేది ఆయనేట. వాటికి వైద్యం చేసేది కూడా ఆయనే. ఎందుకంటే స్వతసిద్ధంగా శివుణ్ణి రుద్రుడు అని పిలుస్తూ ఉంటాం. రుద్రుడు అంటే కోపిష్టివాడు అని. కొంచెం కోపం ఎక్కువ ఆయనకి. ఆ కోపం వల్ల ప్రళయకారకుడు కాబట్టి అందరినీ, ప్రాణులందరినీ కూడా ఇబ్బంది పెడదామనే ఉద్రేకంతో ఉంటాడట. ఆయన్ని సంతృప్తి పరిచి అభిషేకాదుల చేత, స్తోత్రాదుల చేత సంతృప్తి పరిస్తే ఆయన శివుడై మంగళస్వరూపుడై వరాలు ఇస్తూ ఉంటాడు. ఇవి ఇవ్వడానికి ఈ శరదృతువుని ఆయన ఎంచుకున్నట్ట. ఈ శరదృతువుని వేదంలో శరద్వా అస్యాంబికా స్వసా అని ఈ శరదృతువు అమ్మవారి యొక్క సోదరి అన్నారు. అంటే పరమశివుడి యొక్క భార్య ఎవరు అంటే పార్వతీదేవి అని చెప్తాం. ఆ పార్వతీదేవికి చెల్లెల స్వరూపంగా ఈ శరదృతువు ఉందిట. అందువల్ల ఈ శరదృతువుని తీసుకుని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రోగాలు తీసుకొస్తూ ఉంటాడు అని. రోగగ్రస్తులందరికీ కావాల్సింది ఏంటి? శక్తి. అందువల్ల మొదటి 9 రోజులు శక్తిని ఆశ్రయించి అమ్మవారి ఆరాధన చేస్తే శరీర ఆరోగ్యాలు వస్తాయి. అదే కాదు, సంవత్సరం అంతా కూడా మనం ఏ కార్యాల్లో ఉన్నా సరే, మనం ఏ వ్యవహారం చేస్తున్నా సరే శక్తి కావాలి. శక్తిని ఇచ్చేటటువంటిది మూలశక్తి ఆ జగదంబిక. జగదంబికకి ఇష్టమైనటువంటి ఈ 9 రోజులు ఆవిడికి శక్తిని ఇచ్చేటటువంటి రోజులుగా ఆవిడే ఈ 9 రోజుల్ని సృష్టించింది. అందువల్ల ఈ 9 రోజులు నవరాత్రుల దీక్షగా ముఖ్యంగా ఆహార నియమం. ఆహారాన్ని ఎవరెవరు ఏ శరీర ధర్మాలు బట్టి ఎంతవరకు వదిలించగలుగుతారో అలా ఉండడం అనే చేసుకోవడం ఒక పద్ధతి. రెండోది వాంగ్ నియమం. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడకుండా వాక్కుని చాలా సంయమంగా కనుక మనం ఉపయోగిస్తే ఈ 9 రోజుల్లో చాలా శక్తిని పుంజుకుంటారట. అందువల్లే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సహితం ఈ నవరాత్రి దీక్షలో ఉపవాస దీక్షని ఆయన పెట్టుకుంటూ ఉంటారు. అంత వయస్సులో ఉన్నటువంటి ఆయన ఎందుకు పెడుతున్నారు అంటే శక్తి కావాలి మనిషికి. ఇంత ప్రపంచాన్ని, ఇంత దేశాన్ని నడిపించాలంటే మామూలు శక్తి కావాలా? ఎంతో శక్తి కావాలి. శక్తి దేనివల్ల వస్తుంది అంటే ఉపవాస నియమం వల్ల, అలాగే వాంగ్ నియమం వల్ల వస్తుంది. ఈ 2 ప్రధానంగా పెట్టుకుని ఉద్యోగస్తులు ఉంటారు.
ఉదయం వెళితే మళ్ళీ రాత్రి 10 దాకా ఇంటికి చేరడానికి అవ్వదు. పూజాధికారులు మరి వాళ్ళు రోజంతా పూజ చేయాలా అంటే మన శాస్త్రాల్లో అలా చెప్పలేదు. ఎవరికి ఎంతవరకు పూజ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ పూజా నియమాన్ని పెట్టుకోండి. పూజ 10 నిమిషాలు చేసినా పర్వాలా. కానీ పూజ యొక్క మైండ్ సెట్‌తో మనం ఉండాలి. పూజ చేసేసాం ఎఫెక్ట్ అంతవరకు మనం గడప బయట పెట్టేదాకా అంటే కుదరదు. పూజ చేసిన తర్వాత కూడా ఏ పని చేస్తున్నా అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్‌లో కారులో జర్నీ చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళినంత సేపు కూడా ఒక నామాన్ని తీసుకొని మనకి ఇష్టమైనటువంటి నామం, మనకి ఇష్టం అని మాకు తెలియదండి, పవర్ఫుల్ నామం కావాలి అంటే లలితా సహస్ర నామాల్లో 1000 నామాలు పవర్ఫుల్లే. వాటిల్లో ఫస్ట్ నామం శ్రీమాత్రే నమః ఇంకా పవర్ఫుల్. ఆ నామాన్ని ప్రతినిత్యం ఆ రోజు ఏ పనులు చేస్తున్నా చిన్న విరామం వస్తుంది. విరామం వస్తే మనస్సు మళ్ళీ ఖాళీగా ఏదో ఆలోచించకుండా లోపల శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని లోపల శాంతి చేసుకుంటూ ఉంటే దాని శక్తి ఆ 9 రోజులు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ డివినిటీ ఏదైతే ఉందో అదంతా కూడా అట్రాక్ట్ అవుతుందిట వాళ్ళకి. అందువల్ల ఈ నామం ద్వారా చేసుకోవచ్చు. నోటితో చేయడానికి నియమాలు, మనం స్నానం చేయాలి, ఇంకోటి చేయాలి అని. మనస్సులో చేసుకునే దానికి ఎటువంటి నియమాలు లేవు. అందువల్ల ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరుగుతున్నా ఉదయం ఒక 10 నిమిషాలు పూజ చేసేసి మనం రాత్రి మళ్ళీ చేరేదాకా కూడా నామస్మరణ వదలకుండా చేయడం. రాత్రి ఇంటికి చేరిన తర్వాత ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసి ఈ జపమంతా తీసుకో, నువ్వు నన్ను కాపాడు, ప్రపంచాన్ని కాపాడు అని ఒక చక్కటి నమస్కారం చేస్తే దానికి మించిన పూజ లేదు. ఎందుకంటే మనం వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం కదా, మన పనులు వదిలేసుకుని పూజలు చేయమని ఎప్పుడూ ఎక్కడా కూడా లేదు. ఇలా 9 రోజులు కూడా చేసుకుని 9వ రోజు చేసేదానికి మహర్నవమి అని ఆ రోజు గ్రామ దేవతలకి అందరికీ కూడా నివేదనలు పెట్టుకోవడం, అలాగే ఆయుధ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆయుధ పూజలు చేసుకోవడం. ఆయుధము అంటే కత్తులు కటారులు పెట్టుకుని పిస్టల్స్ పెట్టుకోవడం అని కాదు. ఆయుధము అంటే ఏది మనకి భృతిని ఇస్తుందో, అన్నం ఏది పెడుతుందో దాని పేరు ఆయుధం. కెమెరామెన్స్కి ఆయుధం ఏంటి అంటే కెమెరానే ఆయుధం. యాంకర్స్కి ఆయుధం ఏంటంటే మైకే ఆయుధం. అలా ఎవరెవరు జర్నలిస్ట్స్కి ఏంటమ్మా ఆయుధం? పెన్. వాళ్ళ పెన్నే ఆయుధం. ఇలా ఎవరెవరికైతే వాళ్ళ ఆయుధాలు ఉంటాయో వాటిని పూజ చేయమన్నారు. ఎందుకు ఇది అంటే మనం చేస్తున్నటువంటి వృత్తి దైవంతో సమానం కాబట్టి పవిత్రంగా చేయాలి, మనం చాలా కమిట్మెంట్తో చేయాలి. అలా కనుక చేస్తే మనం చేసే ప్రతి పని కూడా దైవారాధన కింద మారుతుంది అని చెప్పారు. అందువల్ల వీటన్నింటికీ కూడా ఆ రోజు పూజలు చేసుకోవడం. 10వ రోజు విజయదశమి అని ఈ 9 రోజులు మనం చేసేటటువంటి సాధన వల్ల అమ్మవారు 9వ రోజు సిద్ధిదాత్రి రూపంగా ఉంటుంది అని చెప్పారు నవదుర్గలలో. సిద్ధిదాత్రి అంటే మనం చేసే సాధనల యొక్క ఫలితాలని ఇచ్చేసింది అమ్మవారు. మనం ఇన్ని కోరికలు అడిగాం, అన్ని నియమంగా నిష్ఠతో చేసాం, 9వ రోజు అన్నీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే ఏదో ఫలితం వచ్చింది కదా అని గర్వపడి ఇతరులకు ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసులు ఏం చేసేవారు? తపస్సు చేసేవారు. భగవంతుడు వరం ఇవ్వడంతోనే నాకు ఈ వరం ఉంది కాబట్టి నేను హింసిస్తానని బయలుదేరేవారు. అలా అమ్మవారి వరప్రసాదంతో మనకు ఐశ్వర్యం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, పేరు ప్రతిష్టలు వచ్చినా మనం గర్వంతో కళ్ళు నెత్తికేలా ఉండకుండా అందరికీ కూడా నా అనుగ్రహం అమ్మవారు ఎందుకు ఇచ్చింది? నాకు అందరికీ నేను హెల్ప్ అవ్వడానికి ఉపయోగించింది. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కింద ఎక్కడైనా ఉంటే వాళ్ళని నేను లిఫ్ట్ చేసి పైకి తీసుకొస్తాను అనేటటువంటి మైండ్ సెట్తో ఉండాలి అని అమ్మవారు 10వ రోజు విజయాన్ని ఇస్తుందిట. నువ్వు కనుక అలా ఉంటే నీకు సర్వత్రా విజయం కలుగుతుంది అని ఆవిడ అపరాజిత రూపంగా ఉంటుంది అన్నారు. అపరాజిత అంటే సర్వ ప్రాణుల యందు ఉంది. మనం వింటూ ఉంటాం, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఏమిటి ఆరాధన అంటే ఏదో విగ్రహంలోనే పెట్టాము, కలశంలో పెట్టాము అనేటటువంటి ఆరాధన కాదు హిందువులది. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ అమ్మవారు ఉంది. ఎలాగా? మాతృరూపంగా ఉంది. ఎవరైతే హక్కున చేర్చుకుంటారో, ఎవరైతే మనం అడిగిన వెంటనే ఆ పని చేస్తూ ఉంటారో, మన మీద ఎంతో ప్రేమగా ఉంటారో దాన్ని మాతృహృదయం అంటాం. ఆ మాతృహృదయం ఎక్కడెక్కడైతే ఉందో అందరిలోనూ అమ్మవారు ఉంది అని భావన చేయాలట. వాళ్ళందరికీ నమస్తస్యై 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 నమో నమః అని చెప్తున్నాడు ఈ దేవి మాహాత్మ్యంలో. అలాగే సర్వ ప్రాణుల యందు ఉంది, సమస్త స్త్రీల యందు ఉంది. కనిపించేటటువంటి ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా చూడగలగాలి. ఈ 10 రోజులు అలా చేస్తే సర్వత్రా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కలుగుతుంది అని ఈ 10 రోజులు నియమంగా చేయండి. చేయడం వల్ల అమ్మవారు రక్షణగా ఉంటుంది అని చెప్పారు. ఎవరో చెప్పడం కాదు, అమ్మవారే చెప్పండి. ఇది చండీ దుర్గా సప్తశతి అని దేవీ మాహాత్మ్యం అంటారు మార్కండేయ పురాణంలో. దాంట్లో అమ్మవారు చెప్పినటువంటి ప్రత్యక్ష వాక్యం ఏంటంటే, శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి తస్యాహం సకలాం బాధాం నాశయిష్యాం యసంశయ అని నో డౌట్ అని చెప్పింది అమ్మవారు. అసంశయ అంటే నో డౌట్. నీకు ఏంటి? శరత్కాలంలో అంటే ఈ శరద్ ఋతువులో
మహాపూజ అంటే ఈ 9 రోజుల నవరాత్రులు కనుక నా గురించి భక్తితో, శ్రద్ధతో కనుక చేస్తే నీకు ఏ బాధలు లేకుండా, నీకు ఏ కష్టాలు నీ దరికి రాకుండా నేను వెనకాల కాపాడుతూ ఉంటాను అని చెప్పిందిట అమ్మవారు. దీంట్లో నువ్వు మళ్ళీ అంటే అన్ని రకాలుగా చూస్తుందో లేదో కొన్నిటికే వస్తుందేమో అని నువ్వు డౌట్ పడతావేమో. నీకు మొత్తం నేను వెనకాల ఉంటానని చెప్పిందిట. అందువల్లే నిజంగా మనం చూసినట్లయితే నవరాత్రులు చాలా నిష్ఠతో చేసిన వాళ్ళ కుటుంబాల్ని కనుక మనం ఒకసారి చూస్తే వాళ్ళందరూ కూడా అమ్మవారు చాలా అద్భుతంగా కాపాడిందమ్మా. ఇంతలో త్రుటిలో తప్పిందమ్మా ఈ ప్రమాదం. త్రుటిలో తప్పింది ఈ ఘోరం. త్రుటిలో తప్పింది ఈ సమస్య అని చెప్తూ ఉంటారు. ఆ త్రుటిలో తప్పించడమే అమ్మవారి యొక్క గొప్పతనం. అటువంటి అమ్మవారు నిరంతరము మీ కుటుంబాన్ని, వంశాన్ని కాపాడుతూ ఉంటాను. ఈ శరత్కాలంలో ఈ నవరాత్రుల్లో నా కోసం చేయండి అన్నారు. నవరాత్రులలో కొంతమంది చేద్దాం అనుకుంటారు కానీ కొన్ని ఇబ్బందుల వల్ల, ఏదో మైలులో పురుల్లో రావడం వల్ల కానీ, లేదా ఆడవాళ్ళకు ఉండేటువంటి సమస్యల వల్ల 9 రోజుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. అమావాస్య దాకా అంటే దీపావళి అమావాస్య దాకా కూడా ఈ 30 రోజులు కూడా శక్తి సంపాదన దినాలుగానే చెప్పారు. వాటిల్లో 15 రోజులు ఇంకా పవర్ఫుల్. ఆ 15 రోజుల్లో 9 రోజులు ఇంకా పవర్ఫుల్ అని. మోస్ట్ పవర్ఫుల్ డేస్ 9 కానీ 9 అయిపోతే ఇంక అయిపోయినట్టు కాదు. దీపావళి లోపల వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మళ్ళీ 9 డేస్ నవరాత్రి దీక్ష కూడా చక్కగా అందరూ చేసుకోవచ్చు. దేవి శరన్నవరాత్రులు అలాగే విజయదశమి ప్రాధాన్యత చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.